హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇది ఇన్ఫినిక్స్ టీవీ నేను 2 days బ్యాక్ బుక్ చేసినాం. సో ఈరోజు డెలివరీ వచ్చింది. సో ఇది వచ్చేసి ఇన్ఫినిక్స్ బ్రాండ్ అనమాట. సో అంటే ఫస్ట్ టైం ఇప్పుడు అంటే ఇంతకుముందు ఒక 2-3 మొబైల్స్ వాడినాము. బట్ ఫస్ట్ టైం మనం వచ్చేసి ఇన్ఫినిక్స్లో టీవీ అనేది వచ్చిందని చెప్పేసి బుక్ చేసిన. సో ఇది వచ్చి ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిన అనమాట. సో ఫ్లిప్కార్ట్లో వచ్చేసి నాకు ఇది వచ్చేసి 8,999 పడ్డది ప్రైస్ ఇది. సో 8,999కి ప్లస్ 1,000 రూపీస్కి ఎక్స్ట్రా 3 years ఎక్స్టెండ్ వారంటీ ఇచ్చారన్నమాట. సో లిక్విడ్ డ్యామేజ్, పవర్ డ్యామేజ్ ఏదైనా యాక్సెప్ట్ చేస్తామని చెప్పి ఇచ్చారు. సో ఇన్సూరెన్స్తో కలుపుకొని నాకు 10,000 రూపీస్ రౌండ్ ఫిగర్ అయింది అమౌంట్ అనేది. సో ఇప్పుడే టీవీ వాళ్ళు డెలివరీ ఇచ్చారు. వాళ్ళు అంటే మన ముందు ఓపెన్ చేస్తారు డెలివరీ ఇచ్చినప్పుడు. సో అలా ఓపెన్ చేసింది ఇది. సో నేను జస్ట్ ప్లగ్ పెట్టి ఆన్ చేసిన. సో ఇవి అందులో వచ్చిన యాక్సెసరీస్ వచ్చేసి వాల్ మౌంట్. సో వాల్ మౌంట్ 5x8 సైజ్ అంటే ఇది. సో తర్వాత టీవీ కింద స్టాండ్. సో ప్రజెంట్ నేను స్టాండ్ లేకుండా పెట్టాను టీవీ కింద. చూడొచ్చు డైరెక్ట్ ఫ్లోర్ మీద పెట్టేసిన. సో ఇవి కింద 2 legs అనమాట టీవీకి. ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటాయి లెగ్స్ ఇవి. సో ఇట్లా అన్నమాట స్క్రూస్ వేసి ఉంటాయి. సో వాటికి స్క్రూస్ కూడా ఇచ్చారు. తర్వాత రిమోట్ అయితే సో సారీ ఇది రిమోట్ అనమాట. సో రిమోట్ చూడడానికి అయితే చాలా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఫినిషింగ్ కూడా మంచిగా ప్రీమియం లుక్లో ఉంది ఇది. సో రిమోట్ వచ్చేసి ఇది. సో ఎయిర్ బ్లాస్టర్ ఇక్కడ ఉంటుంది అనుకుంటుంది, దీనికి అదే ఉంటుంది. సో అందులో వేరే సెల్స్ వేసిన నేను ఆల్రెడీ. సో వీళ్ళు వచ్చేసి సెట్ ఇచ్చారు, బట్ నేను అది చూసుకోలేదు. డైరెక్ట్ నా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ రిమోట్లో బ్యాటరీస్ తీసి ఇందులో వేసిన. సో ఓవరాల్ రిమోట్ లుక్ అయితే ఇది. ఇంట్లో ఉందన్నమాట. సో తర్వాత ఇంతో పాటు ఒక మాన్యువల్ ఇచ్చారు. సో మాన్యువల్ ఓపెన్ చేసే అవసరం లేదు, టైం వేస్ట్ అవ్వాలి మనకు. అది సో ఇప్పుడు ఇది బేసిక్ సెటప్లోకి వచ్చినాము. సో ఇప్పుడు బేసిక్ సెటప్ అనేది స్టెప్ బై స్టెప్ చేసేద్దాం. సో ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్షన్ ఇంగ్లీష్. ఓకే, రిమోట్ కూడా చాలా స్మూత్ ఉంది. బటన్స్ ప్రెస్ చేస్తుంటే ఫీల్ అయినా కొద్దిగా స్మూత్గా మంచిగా అనిపిస్తుంది. సో మనది 530 కదా, 530 హోమ్. సారీ సైడ్కి వచ్చిందా. సో ఎండ్ యూజర్ డీటెయిల్స్, ఐ హ్యావ్ రీడ్ అండ్ టర్మ్స్ కండిషన్స్. మనం ఏం చదవకపోయినా సెలెక్ట్ చేసి వైర్లెస్ కనెక్షన్. సో ఇది నాది బాను నా పేరు. సో ఇది నా వైఫై అనమాట. సో అప్పుడు వైఫై కనెక్ట్ చేస్తా. సో ఈ రిమోట్లో మాత్రం అంటే నాకు ఇది ఈ టచ్ అనేది చాలా స్మూత్గా మంచిగా అనిపిస్తుంది. సో అంటే మరి అంత ఆర్డినరీ ఫోన్ క్వాలిటీలా కాకపోయినా ఇది ఇందులో అయితే బాగుంది. ఇప్పుడు నేను ప్రస్తుతానికి పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. సో అంటే కీప్యాడ్ మీరు సౌండ్ అవి కూడా వినొచ్చు నేను ప్రెస్ చేస్తున్నప్పుడు. సో నాకైతే చాలా రిమోట్ ఫీలింగ్ అయితే మంచిగా ఉంది. ఓకే, పాస్వర్డ్ కంప్లీట్. ఇట్లా లాంగ్ ప్రెస్ చేసినా వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఓకే, సో అది పాస్వర్డ్ ఇచ్చేసిన తిరుగుతుంది. హ్యావ్ కనెక్టెడ్ టు బాను 5G రైట్. సర్వీస్ అండ్ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. థ్యాంక్స్ ఫర్ యూజింగ్ అవర్ సర్వీసెస్. ఏదో అలా ఇచ్చాను. ఓకే, సింపుల్. రెడ్ తిరిగి మనం లాస్ట్కి యాక్సెప్ట్ చేయాలి అది. సో యాక్టివేషన్ ఇది వీళ్ళంటే యాక్చువల్లీ వీళ్ళు యాక్టివేషన్ చేయాలి, బట్ ఇది యాక్టివేషన్ మనం చేస్తున్నాము. దానికి ఏమాటో తెలియదు. యాక్చువల్లీ రేపు టీవీ ఇన్స్టాలేషన్ చేయడానికి టీం వస్తారు, బట్ నేను ఉండనని చెప్పేసి అది ఇలా ఆన్ చేసి చెక్ చేస్తున్నమాట. సో వాళ్ళకి తెలియదని. సో తర్వాత నాకు వీడియో కూడా వస్తుందని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. సో ఇది వచ్చేసి 8 సర్చ్ ద ఛానల్ టీవీ స్కిప్ డైరెక్ట్ స్కిప్ చేస్తున్నా. సో చూద్దాం, ప్రిపేరింగ్ అని వస్తుంది. సో అది లోడ్ అయ్యేంతవరకు మనం చూద్దాం. సో టీవీ వచ్చేసి ఇన్ఫినిక్స్ బ్రాండ్లో 32 inches అనమాట. హెచ్డి 250 nits అల్ట్రా బ్రైట్నెస్, ఫ్రేమ్లెస్ డిజైన్, 20 watt స్పీకర్. తర్వాత ఇందులో సో యాప్స్ ఇచ్చారు. యూట్యూబ్, డాల్బీ సౌండ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది.
సో హెచ్డిఎంఐ పోర్ట్స్ ఉన్నాయి. సో రైట్ నో టీవీ అయితే లోడ్ అయింది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఇంటర్ఫేస్ అనమాట స్మార్ట్ టీవీది. సో మనం ప్రస్తుతానికి యూట్యూబ్ ఓపెన్ చేద్దాం, ఏదైనా అప్డేట్ అవుతుందేమో చూద్దాం. సో కొత్త టీవీ కాబట్టి జనరల్గా స్టార్టింగ్లో వాటి యాప్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి అది. సో ఇది మన డిఫాల్ట్ అప్డేట్లో ఉన్నది. సో డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. సో టీవీ అయితే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. ఫస్ట్ యూజేజ్లో అయితే మంచిగా ఉంది నాకు ఇది. లెట్స్ ట్రై. ఇంకేమైనా ఇందులో రిమోట్లో ఫీచర్స్ వచ్చేసి రిమోట్లో డైరెక్ట్ కీస్ వచ్చేసి సోర్స్ ఉంది, పవర్ సోర్స్, మ్యూట్, అప్ అండ్ డౌన్, ఓకే, హోము, బ్యాక్, తర్వాత యూట్యూబ్ కూడా ఇచ్చారు, అమెజాన్ ప్రైమ్కి ఇచ్చారు, అప్ అండ్ డౌన్కి ఇచ్చారు. ఇది ఒకటి ఇంటర్నెట్ ఉంది. సో ఒకసారి ప్రెస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇది ప్రెస్ చేయగానే డైరెక్ట్గా టీవీలో ఉన్న బ్రౌజర్కి వెళ్ళిపోయింది. సో లైక్ వీఆర్ సెలెక్టింగ్ గూగుల్. చూడండి, సో ఇట్లా రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. ప్రెస్ చేయగానే ఇమీడియట్గా వచ్చేస్తుంది. బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తున్నా, అగైన్ బ్యాక్, షో వాంట్ టు ఎగ్జిట్, ఓకే. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు హోమ్ అంటే లైక్ ఇదే హోమ్ పేజ్ అనమాట. సో నెక్స్ట్ సోర్సెస్లోకి వస్తే టీవీ ఉంది, హెచ్డిఎంఐ 1, హెచ్డిఎంఐ 2, 3 ఉన్నాయి. సో 3 హెచ్డిఎంఐ పోర్ట్స్. అంటే ఈ రోజులలో హెచ్డిఎంఐ పోర్ట్స్ ఎన్ని ఇచ్చినా తక్కువ. అది అండ్ నెక్స్ట్ చెక్. నేను యాక్చువల్లీ మెయిన్గా టీవీ బుక్ చేయడానికి రీజన్ వచ్చేసి బ్లూటూత్ కోసం అని చెప్పేసి మా వాళ్ళకి హోమ్ థియేటర్ బుక్ కనెక్టివిటీ వస్తలేని చెప్పి చేసినాము. వెరీ సెట్టింగ్స్, సో ట్రెండింగ్లో ఉన్నవన్నీ ఇచ్చాను. సో ఇంటర్ఫేస్ బాగుంది. సో అందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఉందో లేదో చెక్ చేయాలి ఇప్పుడు. సో అది ఎలా అంటే ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత హెచ్డిఎంఐ 1 క్యాస్ట్ ఉంది, హిస్టరీ ఉంది, నోటిఫికేషన్, యూజర్ సెట్టింగ్స్. బ్లూటూత్ లేదు ఇందులో. సో హోమ్ థియేటర్ ఏదైనా కనెక్ట్ చేసుకోవాలి అంటే లేదు. ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్, ల్యాండ్ మ్యాక్, సీరియల్ నెంబరు. సో మనకు కావాల్సిన ఇందులో లేదు. సౌండ్ సెట్టింగ్స్, సోర్స్ మూవీ, యూజర్ ఉంది, ఈక్వలైజర్ ఉంది, బ్యాలెన్స్ ఉంది, ఆటో వాల్యూమ్ ఆన్, సరౌండ్ ఆన్, అడ్వాన్స్డ్ ఆప్షన్, ఓకే మనకు తెలియదు, సౌండ్ రీసెట్, అగైన్ బ్యాక్, జనరల్ సెట్టింగ్స్, ఆడియో, టైటిల్, సబ్ టైటిల్, అడ్వాన్స్ రిస్టోర్. టైంతో పని లేదు, మెనూతో పని లేదు. షట్, అందులో బ్లూటూత్ అనేది లేదు. దీనికి స్పీకర్ కనెక్ట్ చేయలేము అన్నమాట. సో దీనికి వైర్ త్రూ కనెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇది. సో ఇందులో నేను ఏది వీడియో ప్లే చేయలేను. రీజన్ ఎందుకంటే స్ట్రైక్ పడుతుంది కాబట్టి. 1 సెకండ్ ఏదైనా వీడియో ట్రై చేస్తాను. సో ఒకసారి ఇప్పుడు ఏదైనా వీడియో ప్లే చూద్దాము. సో నేను అంటే కాపీరైట్ పడొద్దని చెప్పేసి రాయల్టీ ఫ్రీ అని చెప్పి ఇందులోకి వెళ్ళి సో రీసెంట్ వచ్చిన వీడియోని ఒకటి ప్లే చేద్దాం. సో రెస్పాన్స్ అయితే సో ఇది నాకైతే సౌండ్ అయితే బాగా అనిపిస్తుంది.
రిమోట్ యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి. సో ఇప్పుడు వాల్యూమ్ 30% ఉంది. సో ఇది వచ్చేసి ఒక చిన్న రూమ్ అనమాట. చిన్న రూమ్ మీన్స్ దానిలో ఒక 200 SFP రూమ్ ఉంటుంది ఇది. సో ఇందులో అయితే ఈ 35 వెళ్ళేసరికి చాలా పీక్స్లో వస్తుంది అవుట్పుట్ అనేది. సో అట్లా ఇంకేదైనా సాంగ్ ప్లే చూద్దాం. సో ప్లే అని యాడ్స్ ఎక్కువ అయిపోయినాయి. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. సో రీజన్ ఏంటంటే డాల్బీ ఉండడం వల్ల అనుకుంటుంది. దాని నుంచి అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. డిస్ప్లే క్లారిటీ కూడా చాలా బాగా వస్తుంది, నీట్గా ఉంది. సో ఒకసారి రిమోట్లో ఒకసారి కీబోర్డ్ సర్వీస్ మళ్ళీ చెక్ చేసుకున్నాం. సో రైట్ నా డైరెక్ట్ హోమ్ బటన్ క్లిక్ చేసిన సో ఇలా కూడా వచ్చింది. సో ఇందులో వచ్చేసి అమెజాన్ ప్రైమ్ ఉంది బటన్. సో ప్రైమ్ బటన్ ఇది ఫోకస్. సో ఇది అమెజాన్ ప్రైమ్ బటన్, ఇది ఫోకస్ కావట్లేదు. సో ప్రైమ్ బటన్ నొక్కినా సో నొక్కగానే మీకు రెస్పాన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఫస్ట్ టైం లోడ్ అవుతున్న యాప్ ఇది. సో సైన్ ఇన్ అండ్ బ్రౌజ్ వీడియోస్. సో ఇది అమెజాన్ ప్రైమ్ అన్నమాట. సో ఒకసారి హోమ్కి వస్తున్నాం. హోమ్ బటన్ లాగ్ వచ్చింది కొంచెం ఇక్కడ. సో రైట్ అమెజాన్. సో ఈ మాత్రం డిలే అయితే ఉంటుంది. నేను వేరే టీవీలో కూడా చూసిన. సో నేను అందులో కూడా ఉన్నది. సో మళ్ళీ అగైన్ హోమ్. నౌ గోయింగ్ టు యూట్యూబ్ బటన్. సో హోమ్ స్క్రీన్ వచ్చింది. డైరెక్ట్ యూట్యూబ్ బటన్ ప్రెస్ చేసినాం. సో యూట్యూబ్ అట్లా కూడా వస్తుంది. సో బాగానే ఉంది. సో ఒకసారి ఇప్పుడు మనము ఫిజికల్గా టీవీ ఎలా ఉందనేది, సో టీవీ అడ్జస్ట్ ఏమేమి అనేది చూద్దాం. సో టీవీ అడ్జస్ట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రేమ్లెస్ మీద చెప్పారు. సో అంటే ఇక్కడ 1 సెకండ్ ఫ్లాష్ ఆన్ చేద్దాం. సో ఇది అనమాట ఫ్రేమ్లెస్ వీళ్ళ మీనింగ్ ఏంటంటే ఇది. సో ఈ కొన ఉంది చూడండి, చాలా సన్నగా ఉందన్నమాట. ఇక్కడ వరకు కూడా మొత్తం గ్లాస్ ఇచ్చారు. సో గ్లాస్ ఇచ్చి ఇక్కడ వీళ్ళు బ్లాక్ టింట్ లాగా ఇచ్చారు అన్నమాట. సో అలా ఎక్కడికి వెళ్ళి ఫ్రేమ్ కానీ కనిపిస్తుంది నాకైతే. సో నెక్స్ట్ వచ్చేసి వెనకాల ఫిజికల్గా ఉన్న పోర్ట్స్ వచ్చి మనం చెక్ చేద్దాం. సో టీవీ బ్యాక్ సైడ్ లుక్ ఇది. ఇందులో వచ్చేసి లైట్స్ పెట్టవుతాం. 2 స్టార్ రేటింగ్ ఉంది యాక్చువల్లీ. తర్వాత సో కంపెనీలో సీరియల్ నెంబర్ ఇవన్నీ ఇది. సో వ్యాక్సిన్ వచ్చేసి పోర్ట్స్ ఇలా ఉన్నాయి. సో డైరెక్ట్ ల్యాండ్ పోర్ట్ ఉంది అండ్ లైన్ అవుట్ ఆడియో అవుట్ కూడా ఉంది. సో హోమ్ థియేటర్స్ అంటే ఇందులో పిన్ సెట్ చేసుకున్నాము. తర్వాత RF పోర్ట్ ఉంది. తర్వాత AV ఇన్ ఉంది. తర్వాత ఇటు సైడ్కి వచ్చేసరికి మనకు 1 సెకండ్ లైట్ ఆన్ చేస్తున్నాం. సో HDMI పోర్ట్స్ 3 ఉన్నాయి. ఆప్టికల్ అవుట్. సో ఇది మేబీ ఫ్యూచర్కి సంబంధించి వీళ్ళు బోర్డు రెడీ చేసుకుంటారు. ఆప్టికల్ అవుట్ అనేది, ఆప్టికల్ అంటే ఫైబర్ది. సో అది పోర్ట్ అయితే మనకు లేదు యూజ్ చేయడానికి. 2 USB పోర్ట్స్ విత్ 3 HDMI పోర్ట్స్తో సో టీవీ అనేది ఉంది. సో రిమైనింగ్ ఇక్కడ వచ్చేసి ఫిజికల్ బటన్స్ ఉన్నాయి. సో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. సో ఒకటి పవర్, టీవీ ఆన్ ఉంది, ఆఫ్ చేసిన, ఆన్ అయింది. సో వాల్యూమ్ ఇది, అప్ అండ్ డౌన్, ఛానల్, సోర్స్, మెనూ. రిమోట్ లేకపోయినా ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవడానికి ఫిజికల్ బటన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇది వచ్చేసి టీవీ బాక్స్. A32 HD 80 cm. సో ఇవన్నీ వచ్చేసి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అనమాట.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ ఇన్షాట్ యాప్స్ అని చూపిస్తున్నారు. ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే బాక్స్ ఓపెన్ చేస్తారు ఇంటి దగ్గరికి వచ్చి. అది సో రిమైనింగ్ మ్యాటర్ వస్తే ఇక్కడికి వచ్చేసి వీళ్ళు దీని మీద మెన్షన్ చేసిన బ్రాండ్ ఇన్ఫినిక్స్ మోడల్ 32Y1, స్క్రీన్ సైజ్ 80 సెంటీమీటర్, 8 క్వాంటిటీ, one number about 2 number base standard, 4 number batteries, వారంటీ కార్డ్ అందులో ఉంది. మంత్ ఆఫ్ జూలైలో మ్యానుఫ్యాక్చర్ అయింది ఇది 22లో. సో మనం సెప్టెంబర్ ఉన్నాం అంటే 3 months బ్యాక్ ఇది. సో ఎంఆర్పి వచ్చేసి 6,999, 17,000 ఉన్నది, మనకు వచ్చేసి 9,000 పెట్టారు. పవర్ కన్జంప్షన్ ఇచ్చి 60 వాట్ అని ఇచ్చారు. వోల్టేజ్ 240 మన రెగ్యులర్ పవర్ అనేది యూజ్ చేస్తుంది. సో స్పెషల్ 100+ కరెంట్ ఏమి అవసరం ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మీకు ఏదైనా పర్టికులర్ టీవీ మోడల్ ఏదైనా కావాలంటే ఒకసారి నాకు కామెంట్లో పెట్టండి. సో అది మన దగ్గరలో ఎవరి దగ్గర ఉంటే, సో కొత్తగా వచ్చిన పాతగా ఉన్న ఒకసారి మీకు అది వీడియో చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.